హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ప్రేమ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు మనం దేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా అండి. మొదటి రోజు చేయవలసిన పరమాన్నం ఎలా తయారు చేయాలనో చూద్దామండి. చాలా ఇష్టమైన అమ్మవారికి ఈ పరమాన్నం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఈ పరమాన్నం పాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలనో మనం చూసేద్దాము. ముందుగా అయితే ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి. ఒక కప్పు అంటే మనం టీ తాగే గ్లాస్ అన్నమాట. ఆ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది మీరు అందాజుగా. ఇక్కడ నేను వీటన్నిటిని కడిగేసి నానబెట్టానండి. 1 అవర్ నానబెట్టుకోవాలి. అలాగే నేను ఒక పాత్ర తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలు వేసానండి. పాలతో పాటు ఒక కప్పు వాటర్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి మనకు. మనము పరమాన్నం చేసేటప్పుడు పాలు విరిగిపోకుండా ముందుగా ఒక కప్పు వాటర్ కూడా ఇందులో వేసేసుకొని బాగా పొంగనివ్వాలండి. కాగిన తర్వాత పొంగుతాయి కదా, ఆ టైంలో మనం నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ముందుగా అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగేంత వరకు కాగనిద్దామండి. చూడండి, ఇప్పుడు బాగా పాలు కాగినాయి, పొంగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేద్దాము. వీటన్నిటిని కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు అన్నము, పాలు కూడా బాగా దగ్గర పడాలండి. అన్నం బాగా మెత్తగా ఉడకాలి, పాలు కూడా మొత్తం మిగిలిపోవాలి. అంతవరకు మనం దీన్ని బాగా ఉడకనిద్దాము. ఆలోపు మనం బెల్లాన్ని కూడా తురుము పెట్టుకుందామండి. సన్నగా తురుము పెట్టుకోవడం వల్ల మనం మిక్స్ చేసేటప్పుడు ఈజీగా కరిగిపోతుంది. ఇక్కడ నేను బెల్లం కూడా తురుము పెట్టుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం 2 యాలకులు కూడా ఇందులో వేసేసుకున్నాను. మీరు కావాలంటే యాలకుల పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది చూద్దామండి, చెక్ చేద్దాం. మనకు అన్నం అంతా కూడా బాగా ఉడికింది. అన్నం అంతా కూడా బాగా ఉడుకుతోంది. ఈ పాలన్నీ కూడా దగ్గర పడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందాము. చూడండి, పాలన్నీ కూడా బాగా దగ్గరికి పడిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం గరిటెతో కలబెట్టి చూసుకుందాము. అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. పాలన్నీ దగ్గర పడినాక పాలన్నీ దగ్గర పడిపోయినాక అన్నం అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోతుంది. పాలన్నీ దగ్గర పడిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము. అంటే మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లం యాడ్ చేసుకోవాలి, లేదంటే కనుక పాలు విరిగిపోతాయండి. ఇప్పుడు మనం దీన్ని అంతటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని మనము డ్రై ఫ్రూట్స్ కానీ లేదా కొబ్బరి కానీ ఇట్లా మనకు నచ్చిన విధంగా దీంట్లో నెయ్యితో వేసి తీసుకోవాలండి. తిరుగుబాత ఇక్కడ నేను ముందుమాడి పప్పు ఎండు ద్రాక్షతో వేసేసుకున్నానండి. మీకు నచ్చిన విధంగా మీరు కొబ్బరితో కానీ అట్లా యాడ్ చేసుకొని వేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.